డియర్ స్టూడెంట్స్, ఈరోజు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కెమిస్ట్రీలో టాప్ 10 క్వశ్చన్స్ వాటికి ఆన్సర్స్ చెప్పబోతున్నాను. చాలా ఇంపార్టెంట్. ఈ టాప్ 10 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ఎ కాంపౌండ్ ఈ CH2O. Its molecular mass is 90. Calculate the molecular formula of compound. ఇది చేయాలంటే ఫస్ట్ మనకి ఫార్ములా తెలియాలి. ఈ ప్రాబ్లం చేయడానికి ఫార్ములా తెలియాలి. ఫార్ములా ఏంటంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి? మాలిక్యులర్ ఫార్ములా. సో నేను మాలిక్యులర్ ఫార్ములాని MF అనుకుంటాను. మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా. ఈ ప్రాబ్లం చేయడానికి ఇది ఫార్ములా అన్నమాట. సో N ఎలా కనుక్కోవాలి? ఎంపిరికల్ ఫార్ములా ఆల్రెడీ ఇచ్చేశారు CH2O అని. మనం N కనుక్కోవాలి ఫస్ట్. అందుకోసమని ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ కనుక్కోవాలి. EMP అంటే ఎంపిరికల్ ఫార్ములా అనుకుందాము. WT అని రాస్తాను. WT అంటే వెయిట్. ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ ఈజ్ ఈక్వల్ టు CH2O అంటే కార్బన్కి 12, 2 హైడ్రోజన్లకి 2 ప్లస్ 1 ఆక్సిజన్కి 16. సో ఇక్కడ CH2O యొక్క వెయిట్ కనుక్కోవాలి. CH2O వెయిట్ ఎంత అవుతుందంటే అప్పుడు 12, 1, 2, 14, 1, 16, 30 అవుతుంది. కాబట్టి ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ ఆ ఫార్ములా నుంచి కనుక్కున్నాం. మాలిక్యులర్ వెయిట్, మాలిక్యులర్ మాస్ ఇచ్చారు కదా, కాబట్టి ఇక్కడ నేను మాలిక్యులర్ వెయిట్ రాసుకుంటాను. మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 90. సో ఇప్పుడు N కనుక్కోవచ్చు. N కనుక్కోవాలంటే ఫార్ములా ఏమంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అని అర్థము. N కనుక్కోవాలంటే మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై ఎంపిరికల్ ఫార్ములా వెయిట్. ఇదనమాట N కనుక్కోవడానికి ఫార్ములా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఎంత? 90. ఎంపిరికల్ ఫార్ములా వెయిట్ ఎంత వచ్చింది? 30. సో క్యాన్సిల్ చేసామంటే 3 వస్తుంది. కాబట్టి N వాల్యూ 3 అనమాట. సో మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ N బదులు 3 సబ్స్టిట్యూట్ చేద్దాము. 3 ఇంటూ ఎంపిరికల్ ఫార్ములా వచ్చి అక్కడ ఇచ్చారు CH2O అని ఇచ్చారు కదా, కాబట్టి ఆ ఫార్ములాని అలాగే రాసుకుందాము CH2O. సో ఈ CH2Oని 3తో మనం మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ C దగ్గర ఏమి లేదంటే 1 ఉందని అర్థం. 3 1 3 కాబట్టి C3. అదేవిధంగా మల్టిప్లై 3 2 ఎంత? 6 కాబట్టి H6. అదేవిధంగా ఆక్సిజన్లు ఇక్కడ ఏమీ లేదంటే 1 ఆక్సిజన్ ఉందని అర్థం. 3 1 3 కాబట్టి O3. C3H6O3 అనేది మనకి ఈ మాలిక్యులర్ ఫార్ములా అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కాబట్టి మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ఎంపిరికల్ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హౌ మెనీ మోల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఆర్ ప్రజెంట్ ఇన్ 540 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్? అంటే 540 గ్రాముల గ్లూకోజ్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి అని కనుక్కోవాలి. దానికి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ 1 మోల్ గ్లూకోజ్ ఎంత బరువో కనుక్కోవాలి. అది వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం. సో 1 మోల్ వెయిట్ ఆఫ్ 1 మోల్ గ్లూకోజ్ తీసుకుందాం. వెయిట్ WT అంటే వెయిట్ అనుకుందాము. వెయిట్ ఆఫ్ 1 మోల్ గ్లూకోజ్. వెయిట్ ఆఫ్ 1 మోల్ గ్లూకోజ్. గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి? C6H12O6. కాబట్టి C6 అంటే ఏంటి? C6 is equal to 12 into 6. ఒక కార్బన్కి 12, 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 6, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 72. 12 72. హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి కాబట్టి H12. వాటి యొక్క వెయిట్ ఎంత అవుతుంది? ఒక హైడ్రోజన్కి 1, 12 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి 12, దట్ ఈజ్ ఈక్వల్ టు 12. నెక్స్ట్ ఆక్సిజన్స్. ఆక్సిజన్ 6 ఉన్నాయి. ఒక ఆక్సిజన్కి ఎంత? ఒక ఆక్సిజన్కి 16. ఒక ఆక్సిజన్కి 16 వెయిట్ ఇంటూ 6 ఉన్నాయి కాబట్టి 16 is 6. సో ఎంత అవుతుంది అప్పుడు? 16 96 96 అవుతుంది. కాబట్టి మొత్తం మనం యాడ్ చేసినట్లయితే 6 1 4 10 0 1 10 18 180 అవుతుంది. అంటే 1 మోల్ గ్లూకోజ్ యొక్క వెయిట్ ఆఫ్ 1 మోల్ గ్లూకోజ్ ఈజ్ ఈక్వల్ టు
180 గ్రామ్స్ అనమాట. చాలా సింపుల్ లెక్క. మరి వెయిట్ ఆఫ్ 1 mole గ్లూకోజ్ ఈజ్ ఈక్వల్ టు 180 గ్రామ్స్. దీన్ని కొద్దిగా రివర్స్ చేసి రాసుకుందామా ఈ సెంటెన్స్ని? ఏమని రాసుకుందాము? 180 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్, 180 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ ఈక్వల్ టు 1 mole. ఇలా రాసుకుందాం, తిప్పించి రాసుకుందాం అంటే ఇంకేం లేదు. మరి 180 గ్రామ్స్ వచ్చి 1 mole అయితే 540 గ్రామ్స్ ఎన్ని మోల్స్? ఇదే కదా కనుక్కోమని చెప్పింది. కాబట్టి 180 కింద ఏం రాస్తాము? 540 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మోల్స్? క్వశ్చన్ మార్క్ మనం కనుక్కోవాలి అక్కడ. సో దాన్ని ఏం చేస్తామంటే దట్ ఈజ్ ఈక్వల్ టు, నేను గుడ్డు చెప్తాను, దాని ప్రకారం చేయండి. క్వశ్చన్ మార్క్ ఇలాంటి లెక్క వచ్చినప్పుడు క్వశ్చన్ మార్క్ పైన ఉండేది గ్రామ్స్ కింద గ్రామ్స్ ఉండాలి, మోల్స్ కింద మోల్స్ కనుక్కోవాలి. కాబట్టి క్వశ్చన్ మార్క్ పైన ఉండే నెంబర్ ఏది? 1 ఇంటూ క్వశ్చన్ మార్క్ లెఫ్ట్ సైడ్ ఉండేది అంటే ఇక్కడ 540 ఉంది, 540 by 180 చేయాలి. 540 by 180. ఇక్కడ 0 క్యాన్సిల్ చేయొచ్చు. 18 1s 18 3s క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి 1 into 3 3 moles. కాబట్టి ఆన్సర్ వచ్చేంటి? 3 moles. 540 గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్లో ఎన్ని మోల్స్ ఉంటాయంటే 3 moles ఉంటాయన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ కూడా తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ 600 నానోమీటర్స్? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ కనుక్కోవాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ కనుక్కోవడానికి వేవ్ లెంత్ ఇచ్చారు, లాంబ్డా ఇచ్చారు. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 600 నానోమీటర్స్ అని ఇచ్చారు. నానోమీటర్స్ని మీటర్స్గా మార్చుకుందామా? 6 into 10 square. 600ని 6 into 10 square రాసుకున్నాము. నానో అంటే 10⁻⁻9 అని అర్థము. మీటర్స్ అలాగే ఉంచుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు మనం 6 into 10⁻⁻7 మీటర్స్ అవుతుంది అనమాట. సో లాంబ్డాని మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకున్నాం. ఆ తర్వాత సి కావాలి. సి అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ లైట్. ఎందుకంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా. వెలాసిటీ ఆఫ్ లైట్ కూడా మీటర్ పర్ సెకండ్లో తీసుకోవాలి. కాబట్టి 3 into 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఇది వాళ్ళు ఇవ్వరు, ఈ వాల్యూ మనం రాసుకోవాలి. లైట్ యొక్క వెలాసిటీ ఇన్ ఎయిర్. సో ఇప్పుడు మనం న్యూ కనుక్కోవాలి. న్యూ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. న్యూ అంటే ఏమి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమంటే సి బై లాంబ్డా. కాబట్టి ఫార్ములా సి అంటే ఎంత వచ్చింది మనకి? 3 into 10⁸ డివైడెడ్ బై, ఇక్కడ యూనిట్స్ ఏం సబ్స్టిట్యూట్ చేయొద్దండి. తర్వాత లాంబ్డా వచ్చి 6 into 10⁻⁻7. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 3 1s 3 2s క్యాన్సిల్ చేద్దాము. మనకి 1/2 వస్తుంది. ఇంటూ 10⁻⁻7 పైకి తీసుకెళ్దాము. అప్పుడు 10⁸8 + 7 15 అవుతుంది. సో దీన్ని 0.5 into 10⁻15. ఇది న్యూ కాబట్టి హెడ్జెస్ అని రాయాలి. ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ అంటే హెడ్జెస్. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ కనుక్కోమని చెప్పారు. ఫ్రీక్వెన్సీకి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా. సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. O2 is paramagnetic while O2 2- is diamagnetic. Why? ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి అంత ఎలాబరేట్ ఆన్సర్ అవసరం లేదు. O2 ఎందుకు పారామాగ్నెటిక్ అంటే O2 హ్యాస్ unpaired electrons. Unpaired electrons. So according to MOED అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్, ఇక్కడ రాద్దాం మనం. అకార్డింగ్ టు MOED మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్స్, దాని ప్రకారం చూసినప్పుడు O2లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇట్ ఈజ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల సో ఇట్ ఈజ్ పారామాగ్నెటిక్ అవుతుంది. ఎందుకంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఒక మాలిక్యూల్కి పారామాగ్నెటిక్ నేచర్ వస్తుంది. O2 2-, ఇది ఒక పెరాక్సైడ్ అయాన్. ఇది 2 ఆక్సిజన్లకు మధ్య బాండ్ ఉంటే దాన్ని పెరాక్సైడ్ అంటారు. ఇది ఒక పెరాక్సైడ్ అయాన్. హ్యాస్ నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే అన్నీ కూడా పేర్డ్ అయి ఉంటాయి. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవని అర్థం. నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సింపుల్గా అక్కడ పేర్డ్ ఎలక్ట్రాన్స్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అని రాస్తే చాలు. నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో ఇట్ ఈస్ డయామాగ్నెటిక్. డయామాగ్నెటిక్ అంటే
ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇది రిపల్స్ చేయబడదు, అట్రాక్ట్ చేయబడదు, డయామాగ్నెటిక్ నేచర్ కలిగి ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా అకార్డింగ్ టు MOED దీని ప్రకారం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్దాం ఇప్పుడు మనం. 5th క్వశ్చన్, వాట్ ఈస్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్, గివ్ వన్ ఎగ్జాంపుల్. సో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటే ఏదైనా ఒక రియాక్షన్లో ఒకే ఎలిమెంటు ఆక్సిడేషన్కి లోన్ అవుతుంది, రిడక్షన్కి లోన్ అవుతుంది. అటువంటి రియాక్షన్స్ని డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ క్వశ్చన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. H2O2 gives rise to H2O plus O2. ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ హాఫ్ O2 వేస్తే మనకి సరిపోతుంది. H2O2 gives rise to H2O plus O2. మరి ఈ ఈక్వేషన్లో మనం ఆక్సిడేషన్ స్టేట్స్ని రాద్దామా? ఇప్పుడు ఇక్కడ పెరాక్సైడ్ అయాన్ కాబట్టి ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -1. అదే ఇక్కడ మాలిక్యులర్ స్టేట్లో ఉంది కాబట్టి 0. ఈ H2Oలో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -2. మీరు పరిశీలిస్తే హైడ్రోజన్కి ఇక్కడ +1, ఇక్కడ +1, అంటే హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్ కాలేదు బోత్ సైడ్స్. కానీ ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -1 నుంచి -2కి ఏమైంది? ఇక్కడ -1 ఉన్నది కదా, ఇక్కడ ఏమైంది? -2 అంటే ఏమైంది? డిక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అయితే ఏమంటారు? రిడక్షన్ అంటారు. ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అయితే రిడక్షన్ అంటారు. అదే కానీ ఇక్కడ ఆక్సిజన్ -1 ఉన్నది, ఏమైంది? ఇక్కడికి 0కి ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయితే ఏమంటారు? ఆక్సిడేషన్ అంటారు. అంటే సేమ్ ఎలిమెంట్ ఆక్సిజన్నే రిడక్షన్కి లోనైంది, ఆక్సిడేషన్కి లోనైంది. ఇట్లాంటి రియాక్షన్స్ని డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ థర్డ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్? థర్డ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది అంటే ద ఎంట్రఫీ ఆఫ్ ఏ ఆర్డర్డ్ సిస్టమ్ is 0 when temperature approaches 0. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లిమిట్ t tends to 0 delta S by T is equal to 0. ఇది మనకి థర్డ్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వాట్ ఈజ్ వుడ్స్ రియాక్షన్, గివ్ వన్ ఎగ్జాంపుల్. వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడా. ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకుందాము, ఏదైనా ఒక ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకుందాం, R-X. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ని సోడియం మెటల్తో రియాక్ట్ చెందించాలి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ అనమాట. అప్పుడు మనకి డబుల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉండేటటువంటి ఆల్కేన్స్ ఏర్పడతాయి, ప్లస్ దాంతోపాటు సోడియం హ్యాలైడ్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఏర్పడిన వాటిని ఆల్కేన్స్ అంటారు. మనం ఒక నెంబర్ ఉండేటటువంటి ఒక కార్బన్ నుండి ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకుంటే 2 కార్బన్ నుండి ఆల్కేన్స్ ఏర్పడతాయి. 2 కార్బన్ నుండి ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకుంటే 4 కార్బన్ నుండి ఆల్కేన్స్ ఏర్పడతాయి. కాబట్టి మనం సింగిల్ కార్బన్ నుండి, అంటే ఏవైతే ఈవెన్ నెంబర్ ఉంటుందో ఆ ఒక కార్బన్ నుండి ఆల్కైన్ మీథేన్ తయారు చేయాలి ఈ పద్ధతిలో. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. మిథైల్ క్లోరైడ్ తీసుకుందాం, CH3Cl మిథైల్ క్లోరైడ్. ఈ మిథైల్ క్లోరైడ్ని సోడియంతో రియాక్ట్ చెందిద్దాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. అప్పుడు మనకి 2 సోడియంలు తీసుకుందామా. 2 సోడియంలు ఇక్కడ 2 వేద్దాం బ్యాలెన్సింగ్ కోసము. 2 క్లోరిన్లు ఉంటాయి కదా, 2 ముందు వేసామంటే 2 క్లోరిన్ ఉంటాయి. 2 సోడియంలు 2 క్లోరిన్లు కలిసి వెళ్ళిపోతాయి. ఇంకా మిగిలింది వచ్చే 2 CH3లు. కాబట్టి CH3-CH3 అని రాయొచ్చు, లేదా C2H6 అని కూడా చెప్పొచ్చు. ఏమంటారు? C2H6ని ఈథేన్ అంటారు. ఈ విధంగా ఆల్కైన్స్ని తయారు చేయొచ్చు. కాబట్టి మిథైల్ క్లోరైడ్ ఒక కార్బన్ ఉండే ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం, 2 కార్బన్లు ఉండేటటువంటి ఈథేన్ మనకి వచ్చింది. ఆల్కైన్స్ని తయారు చేసే పద్ధతి ఇది. దాంతోపాటు సోడియం క్లోరైడ్ కూడా 2NaCl వచ్చిందనమాట. సో వెరీ ఇంపార్టెంట్ వుడ్స్ రియాక్షన్, ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి ఆల్కైన్స్ తయారు చేయడం. తర్వాత క్వశ్చన్, వాట్ ఆర్ ఎలక్ట్రోఫైల్స్ అండ్ న్యూక్లియోఫైల్స్, గివ్ ఎన్ ఎగ్జాంపుల్. చాలా సింపుల్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోఫైల్స్ అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువగా ఉండేటివి, ఎలక్ట్రాన్ సీకింగ్ స్పీసెస్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రాన్ సీకింగ్
స్పీసెస్ అంటే ఎలక్ట్రాన్ కావాలనుకునేటివి. ఎలక్ట్రాన్ తక్కువగా ఉండే వాటిని కూడా ఎలక్ట్రోఫైల్స్ అంటారు. సో ఎలక్ట్రాన్ ఫర్ ఎగ్జాంపుల్ Na+ అనుకుందాం, క్యాటయాను, ఇది ఒక ఎలక్ట్రోఫైల్. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి. పేరులో ఏముంది, ఎలక్ట్రోఫైల్ అని పేరు. పేరులో ఎలక్ట్రాన్ ఎక్కువ ఉన్నాయేమో అనే అర్థం వస్తుంది, కానీ ఎలక్ట్రాన్లు తక్కువగా ఉంటాయి. ద స్పీసెస్ ఇటు కూడా రాయొచ్చు, విచ్ హ్యావ్ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అని కూడా చెప్పచ్చు. ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అంటే ఎలక్ట్రాన్ తక్కువగా ఉండేవి. నెక్స్ట్ ఇవేం చెప్పాము, ఎలక్ట్రాన్ సీకింగ్ స్పీసెస్ అంటే ఏమి, సీకింగ్ అంటే ఏమి, ఎలక్ట్రాన్లు కావాలనుకునేటివి. ఏవి ఎలక్ట్రాన్స్ని కావాలనుకుంటాయి, ఎలక్ట్రాన్ లేనటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ AlCl3 అల్యూమినియం క్లోరైడ్, BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్, BCl3 బోరాన్ ట్రైక్లోరైడ్, ఇవన్నీ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కాంపౌండ్స్, ఎలక్ట్రాన్ కావాలనుకుంటాయి. అందుకే వీటిని ఎలక్ట్రోఫైల్స్ అంటారు. న్యూక్లియోఫైల్స్ అంటే ఎలక్ట్రాన్, సింపుల్ ఆ డెఫినేషన్ గుర్తుపెట్టుకుంటే దీన్ని చాలా ఈజీ. ఎలక్ట్రాన్ డొనేటింగ్ స్పీసెస్ అంటే ఎలక్ట్రాన్స్ని ఏవైతే డొనేట్ చేస్తాయో వాటిని న్యూక్లియోఫైల్స్ అంటారు. అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది వాటిలో. ఫర్ ఎగ్జాంపుల్ H2O చూడండి, వాటర్ మాలిక్యూల్, ఆక్సిజన్ పైన 2 చుక్కలు కింద 2 చుక్కలు పెట్టాం అంటే ఏంటి, ఎలక్ట్రాన్ పేర్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం. సో ఇది ఒక న్యూక్లియోఫైల్. అదేవిధంగా Cl- యానియన్స్ అన్ని కూడా న్యూక్లియోఫైల్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద ఫ్రెడెల్-క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్? వెరీ ఇంపార్టెంట్ ఇది ఫ్రెడెల్-క్రాఫ్ట్స్ ఆల్కైలేషను. బెంజిన్ రింగ్ తీసుకుందామా, ఇది బెంజిన్. ఈ బెంజిన్ తీసుకొని మనం ఆల్కైల్ హ్యాలైడ్తో చర్య జరిపించాలి, మిథైల్ క్లోరైడ్తో చర్య జరిపించాలి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ AlCl3. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అయింది లూయిస్ యాసిడ్, AlCl3 లూయిస్ యాసిడ్. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ AlCl3 ఒక అరోమాటిక్ కాంపౌండ్ని ఆల్కైల్ హ్యాలైడ్తో కానీ మనం రియాక్ట్ చెందించామంటే ఈ ప్లేస్లో ఒక హైడ్రోజన్ తీసుకుందాము. ఆ హైడ్రోజన్ ఈ క్లోరిన్తో కలిసి HClగా వెళ్ళిపోతుంది. ఆ మిథైల్ గ్రూప్ అక్కడ చేరుతుంది. మనకేమొస్తుందంటే మిథైల్ బెంజిన్ వస్తుంది. సో ఇక్కడ మనకు మిథైల్ బెంజిన్ వచ్చింది కాబట్టి దీన్ని టొలిన్ అని కూడా అంటారు, మిథైల్ బెంజిన్. దీన్ని ఈ ఈక్వేషన్ని ఫ్రెడెల్-క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ అంటారు. అంటే ఒక బెంజిన్ రింగ్లో 6 కార్నర్స్లో 6 హైడ్రోజన్స్ ఉంటాయి. ఆ ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ చేరింది కాబట్టి ఆల్కైలేషన్ అంటారు. ఇది సైంటిస్ట్ నేమ్ ఫ్రెడెల్-క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ అని పేరు దీనికి, ఈ రియాక్షన్కి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్, వాట్ ఈజ్ మెంట్ బై వాటర్ అయానిక్ ప్రోడక్ట్? సో వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. వాటర్ అయానిక్ ప్రోడక్ట్ అంటే వాటర్లో ఏమేమి అయాన్స్ ఉంటాయి? వాటర్ అంటే ఏంటి మనందరికి తెలుసు కదా, H2O. ఏ అయాన్స్ ఉంటాయి H2Oలో? H+ అయాన్స్ ఉంటాయి, OH- అయాన్స్ ఉంటాయి వాటర్లో. మరి ఈ అయాన్ల యొక్క ప్రోడక్ట్ని, ఏవైతే H+ అయాన్స్ ఉన్నాయో, OH- అయాన్స్ ఉన్నాయో, ఆ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ యొక్క ప్రోడక్ట్ని వాటర్ అయానిక్ ప్రోడక్ట్ అంటారు. వాటర్ అయానిక్ ప్రోడక్ట్ని KWతో సూచిస్తారు. KW ఈజ్ ఈక్వల్ టు H+ అయాన్స్ కాన్సన్ట్రేషను ఇంటూ OH- అయాన్స్ కాన్సన్ట్రేషన్ అనమాట. కాబట్టి KW ఈజ్ ఈక్వల్ టు H+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఇంటూ OH- అయాన్స్ కాన్సన్ట్రేషన్. వాటర్ అయానిక్ ప్రోడక్ట్ని KWతో సూచిస్తారు. KW అంటే ఏంటి, K సఫిక్స్లో W అని రాస్తారనమాట. యాక్చువల్గా అంటే ఈక్విలిబ్రియంకి మనం KP వాల్యూ రాయాలి, లేదా ఒక ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాయాలి. కాన్స్టెంట్ రాసిన తర్వాత KWగా కూడా తీసుకోవచ్చు. సింపుల్ గుర్తుపెట్టుకోండి, H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈ విధంగా బ్రాకెట్ వేస్తే కాన్సన్ట్రేషన్ తెలియజేస్తుంది. H+ అయాన్స్ కాన్సన్ట్రేషను, OH- అయాన్స్ కాన్సన్ట్రేషన్ యొక్క ప్రోడక్ట్ని వాటర్ అయానిక్ ప్రోడక్ట్, అంటే వాటర్లో ఉన్న అయాన్లు ఉంటాయి కదా, వాటి యొక్క ప్రోడక్ట్ని వాటర్ అయానిక్ ప్రోడక్ట్ అంటారు. 25 degrees C వద్ద సైంటిస్టులు ఈ వాటర్ అయానిక్ ప్రోడక్ట్ వాల్యూ కనుక్కున్నారు. KW ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1.0 × 10⁻⁻14 మోల్స్ పర్ లీటర్ హోల్ స్క్వేర్. ఇది 25 degrees C వద్ద వాటర్ అయానిక్ ప్రోడక్ట్ యొక్క వాల్యూ. సో ఇప్పుడు 10 క్వశ్చన్స్ మనం ఇక్కడ తెలుసుకున్నాము. టాప్ 10 ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాప్ 10 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం.